गमय मृत्योर्मा अमृतं गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. అందరికీ మంత్రం రికార్డ్ కాలేదమ్మా, గాయత్రి మంత్రం అయినాక రికార్డ్ స్టార్ట్ అయింది. నమస్తే మాతాజీ, అందరికి నమస్తే. నమస్తే, అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయ అధ్యాయము ద్వితీయ పాదంలోని ఈ రోజు మనం 15వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం సృష్టి ఉత్పత్తిని నేను మీకు పదే పదే చెబుతూ వచ్చిన ముందు పరమాణువులు, పరమ అంటే అనుకములు, అనుకానముల నుంచి పరమాణువులు, పరమాణువుల నుండి ప్రకృతి, ప్రకృతి నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అహంకారము, అహంకారము నుంచి సత్వ అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియాలు, తమో అహంకారము నుండి పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రల నుండే పంచభూతాలు, పంచభూతాల నుండి వివిధ కార్యరూప జగత్తు, అలాగే పంచభూతాల నుండి ఏర్పడినటువంటి అన్నము, అన్నము నుండి రేతస్సు, రేతస్సు నుండి మజ్జ, మజ్జ నుండి వీర్యము, వీర్యము నుండి వివిధ శరీర. ఇది మనం ఈ సృష్టిలో కనబడుతున్నటువంటి ప్రకృతి తత్వం. అయితే ఈ లోకమున ఏదైతే కార్యములో ఉందో అది కారణములో ఉంది, ఏదైతే కారణములో ఉందో అదే కార్యములోకి వస్తుంది. అందువలన ఇప్పుడు పరమాణువులు, అవయవములు అంటే అవి ఆకారవంతము అనడానికి వీలు లేదు, అవి నిరాకారమే. అయితే మరి పరమాణువులు నిత్యముల అనిత్యముల, పరమాణువులు స్వతంత్రముల అంటే పరతంత్రుల అన్నప్పుడు మీరు లోకమున ఏ పదార్థము తీసుకున్నా, శరీరాదులు తీసుకున్నా, ఘటపటాది సువర్ణాది ధాతువులు తీసుకున్నా, అందులో మనం ఈ 5 తత్వాలు ఉంటాయి. కానీ ఒక తత్వం ప్రధానంగా ఉన్నప్పుడు రెండవ స్థానములో ఉంటుంది. అలా అప్రధాన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం జలం తీసుకున్నాం అనుకోండి, జలములో పృథివీ అంశం లేదు అనడానికి వీలు లేదు. అలాగే అటులనే అగ్నితత్వము లేదు అనడానికి కూడా వీలు లేదు. వాయుతత్వము లేదనడానికి కూడా వీలు లేదు. అంటే ప్రతి ఒక్క పదార్థమున ఈ పంచ తన్మాత్రలు ఉంటవి. ఏవి? శబ్దము, స్పర్శ, రసము, గంధము. ఈ పంచ తన్మాత్రలు ఉన్నప్పుడు పంచభూతాలు కూడా ఉంటవి. ఇవి పరస్పరము వీటి యొక్క ఉనికి వేరైనప్పటికీ కూడా ఇవి స్వతంత్రత వీటికి లేదు. కనుక ఇవి అనిత్యములు, అంటే కార్యరూపమున ఇవి అనిత్యములు. మూల ప్రకృతిని తీసుకుంటే ఇవి నిత్యములు. ఒకవేళ ఉభయథాచ దోషాత్, ఇప్పుడు లోకమును మనం చూస్తున్నాం, ఏం చెప్పుకుంటాము మనము? పృథివ్యాపస్తేజో వాయురాకాశం కాలో దిక్ మన ఆత్మ ఇది ద్రవ్యాన్ని అని చెప్తూ అన్నిటికంటే స్థూలమైనది ఏమిటి? అన్నిటికంటే స్థూలమైనది ఏమైనా మర్చిపోయారా? పృథివీ. పృథివీ అమ్మా, నేను న్యూస్ అయినా అనుకుంటున్నా కానీ చెప్తున్నా. పృథివీ. పృథివీ కంటే సూక్ష్మమైనది పరమేశ్వరుడు. ఈ పంచభూతాల నుంచి వర్ణించుకుంటుందాం. గాలి, జలము. జలము. జలము కంటే సూక్ష్మమైనది వాయువు. ఆకాశం. పృథివీ కంటే సూక్ష్మమైనది జలం. అగ్ని. జలము కంటే సూక్ష్మమైనది అగ్ని. అగ్ని కంటే సూక్ష్మమైనది
వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం. ఆకాశం. ఆకాశము కంటే సూక్ష్మమైనది మనస్సు. ఇంద్రియాలు. ఆ, ఇంద్రియాల కంటే సూక్ష్మమైనది మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి. ఆత్మ. ఆత్మ కంటే మనస్సులోనే బుద్ధి ఇవన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? మనస్సు కంటే సూక్ష్మమైనది పరమాత్మ. ఆత్మ. ఆత్మ కంటే సూక్ష్మమైనది పరమాత్మ. ఇప్పుడు వెనక్కి వెళ్తాం. పరమాత్మని కంటే స్థూలమైనది ఆత్మ కంటే స్థూలమైనది మనస్సు. మనస్సు కంటే స్థూలమైనది ఇంద్రియాలు. ఇంద్రియాల కంటే స్థూలమైనది ఆకాశం. ఆకాశము కంటే స్థూలమైనది వాయువు. వాయువు కంటే స్థూలమైనది అగ్ని. అగ్ని కంటే స్థూలమైనది జలము. జలం కంటే స్థూలమైనది పృథివీ. మళ్ళీ ఉల్టా అవుతాం. పృథివీ కంటే సూక్ష్మమైనది జలము. జలము కంటే సూక్ష్మమైనది అగ్ని. అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశము కంటే సూక్ష్మమైనది ఇంద్రియాల కంటే సూక్ష్మమైనది మనస్సు. కంటే సూక్ష్మమైనది ఆత్మ కంటే సూక్ష్మమైనది పరమాత్మ. 3 times రిపీట్ చేసిన, ఇక మరవద్దు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఆత్మ పరమాత్మను తీసుకుంటే ఇవి ద్వెనుకాలు కావు, ఇవి ఏక అనుకములే. ఏవి? ఆత్మ ఇంకా పరమాత్మ. ఇవి ద్వెనుకాలు కాదు, ఇవి ఏక అనుకాలు. మనం పరమాత్మ తత్వముతో పోల్చుకున్నప్పుడు ఆత్మని కొంచెం స్థూలంగా వర్ణిస్తాం, కానీ నిజంగా ఆత్మ కూడా చాలా సూక్ష్మమైనది. ఏక అనుకమే. ఎలా పరమాత్ముడు ఏక అనుకమో జీవాత్మ కూడా ఏక అనుకమే. కానీ పరమాత్మ జీవాత్మ కంటే ఏవైతే మనస్సు ఉందో, ఇవి త్రణుకాలు ఉండొచ్చు, 1,00,000 అని ఏవైనా ఉండొచ్చు. ఎన్ని కలిపాడు, ఎంత కలుపుతాడు అనేది ఇది ఎవరికి తెలుస్తుంది? కేవలం పరమాత్మనికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆత్మ నిత్యం, పరమాత్మ కూడా నిత్యం. ఈ ప్రకృతి పరమాణువుల ద్వారా ఏర్పడినటువంటి ద్వెనకాలతో ఏర్పడినటువంటి ఏదైతే కార్యరూప జగత్తు ఉందో అది ఎప్పటికైనా అనిత్యమే. కానీ ఏర్పడినటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో అది ఎప్పటికీ నిత్యమే. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఏర్పడినప్పుడు అవి అనిత్యం. అంటే అనిత్యం అన్నంత మాత్రాన అవి రూపాంతరం అవుతావు. ఇప్పుడు మట్టి నుండి కుండ తయారైంది, సువర్ణము నుండి ఆభరణం తయారైంది, మనం ధరించే వస్త్రాలు తయారైనవి. భూకంపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కూలిపోతాయి, అవి రూపం లేకుండా పోతాయి. కానీ భవనాలు ఏ మెటీరియల్ తో తయారైనవో ఆ మెటీరియల్ మాత్రం అక్కడే ఉంది. మరి ఎటు పోయింది? ఒక 50 అంతస్తుల బిల్డింగ్, 60 అంతస్తుల బిల్డింగ్, 1 ఎకరములో ఉన్న భవనాలన్నీ కూడా మీరు భూకంపం చూస్తే చెల్ల చెదరమై కనబడతాయి. అంటే రూపాంతరమైంది. కానీ అవి దేనితో గోడలు కట్టామో అదంతా ఇప్పుడు అక్కడ పృథివీ రూపంలో పడిపోయింది ఉంది. అంటే ఈ సృష్టి అంతా కూడా కారణములో ఉంటుంది, కారణం మాత్రం ఎప్పటికీ నిత్యమే. అర్థమైందా? కారణముతో ఏదైతే కార్యం జరుగుతుందో ఆ కార్యము, ఆ రూపము అనిత్యం. ఏదైతే ఇప్పుడు కుండ తయారైందో కుండ రూపం అనేది అనిత్యం. కానీ కుండలో ఉపయోగింపబడినటువంటి కణాలు నిత్యం. అర్థమైందా? మన శరీరం మన శరీరము దేని ద్వారా తయారైందో అది నిత్యం. అర్థమైందా? ఇలా ప్రతి పదార్థం తీసుకోండి. సూర్యుడు
నిత్యము. అనిత్యం. కానీ సూర్యునిలో ఏవైతే అణుకాలు పరమాణువులు ఉన్నాయో అవి నిత్యం. నిత్యం. చంద్రుని తీసుకున్నా నిత్యమే. ఆకారము అనిత్యం. కానీ ఆ ఆకారానికి ఉపయోగించుకున్నటువంటి పదార్థాలు నిత్యము. నిత్యం. అందుకనే ఈ లోకమున పరమాణువులకు కూడా స్వతంత్రత లేదు, జీవులకు కూడా స్వతంత్రత లేదు. ఎప్పుడుంది జీవునికి స్వతంత్రత? కర్మలు చేయడంలో. కర్మ చేయడంలో ఉంది. అది కూడా మానవ జన్మ లభించినప్పుడు ఒక 60 ఏండ్లు 70 ఏండ్లు 80 ఏండ్లు ఒక స్వాతంత్రం అనే అవకాశం వస్తుంది. అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూల ప్రకృతి స్వయముగా ఒక చోట పరమాణువులున్నవి, అవి ఒకదానికి ఒక్కటి ఆకర్షింపబడి పృథివీ తయారవ్వడము, ఆకర్షింపబడి చంద్రుడు తయారవ్వడము, ఆకర్షింపబడి జలము తయారవ్వడము, ఇలా లోకమున జరగదు అంటాడు. అర్థమైందా? అపరిగ్రహాచాత్ అత్యంత మనపేక్షో. మీరు ఎంత వాదించినా సరే శాస్త్రం ఈ విషయాన్ని అంగీకరించదు. అర్థమైందా? శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఏదైతే కార్యరూప జగత్తు ఉందో ఆ కార్యరూప జగత్తున ఏదైతే పదార్థములో దీన్ని మనం చంద్రుడు అంటున్నాము, సూర్యుడు, నదులు, జలము, వనస్పతులు, మనం ఏదైతే సంజ్ఞ ఇచ్చామో, నామం ఇచ్చామో, విశేషణం ఇస్తున్నామో ఆ వ్యవహారము లుప్తమవుతుంది. కానీ ఏదైతే మనం నామము, విశేషణము, సంజ్ఞ ఇచ్చి ఈ పదార్థాలను ఉపయోగించుకుంటున్నామో ఆ వ్యవహారం మాత్రం అనిత్యం. అది రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు, బావిలో నీళ్లు చేదుకోవాలి, అందుకని మీరు ఏం చేస్తారు? ఒక బొక్కెన ఒక తాడు తెచ్చారు. తెచ్చినప్పుడు ఏమవుతుంది? దాన్ని మనం 1 సంవత్సరము 2 సంవత్సరాల వరకు వాడుకుంటాం. అంటే లోతైన బావి నుండి నీళ్ళని మనం తీయడానికి బొక్కెన తాడు వాడుకున్నాం. మీరు చెప్పగలుగుతారా మీరు ఈ రోజు ఏ బొక్కెన తాడుతో నీళ్లు తీస్తున్నారో మీ ముత్తాతమ్మ కూడా అదే తాడుతో తీసినట్టు? క్రియ అంటే బావిలో నుంచి నీళ్లు తీయడం, తాడికి బొక్కెన గట్టి తీయడం అనే శబ్ద జ్ఞానం ఉంది, ఊహ జ్ఞానం ఉంది. కానీ ఇదే పదార్థం ఆమె ఉపయోగించుకోలే. అది వాడుతున్నా కొద్ది ఏమైపోతుంది? అది రూపాంతరం చెందుతుంది. అంటే వస్తువు రూపాంతరం చెందుతుంది, కానీ వస్తువు తయారైన మూల కణాలు మాత్రం అనిత్యం కాదు అంటున్నాడు. అర్థమైందా? సముదాయ ఉపహేతుకేపి తద ప్రాప్తి. దీన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక సిద్ధాంతం ఉంది, అంటే వ్యాస మహర్షి యొక్క సిద్ధాంతం కాదు, లోకమున ఈ సిద్ధాంతం ఉంది. చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నారు, ఇప్పటికి కూడా గురువులు ఉన్నారు. అర్థమైందా? ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళని కూడా నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నీటి బుడగ ఉంది, ఒక ఆకు మీద వర్షపు బిందు ఉంది, దాన్ని ఒక పిచ్చుకనో లేకపోతే ఒక మేకనో వస్తే ఏమవుతుంది? ఆ బిందు పడిపోతుంది. అలాగే ఈ జీవితము కూడా, అంటే ఈ ప్రకృతి కణాలు గాని ఈ ఆత్మ కాని ఒక బుడగ లాంటిది. ఇప్పుడు మీరు నీటిలో చూడండి, మనం ఒక రాయి వేస్తే నీటిలో ఏమొస్తుంది? దానికి ఏమైనా రూపం ఉందా అంటే లేదు. అటులనే ఈ ప్రకృతి అంతా కూడా అంతే, ఇది ఇలా ఫామ్ అవుతుంది వెళ్ళిపోతుంది, ఫామ్ అవుతుంది వెళ్ళిపోతుంది. ఆత్మ కూడా అంతే, ఫామ్ అవుతుంది వెళ్ళిపోతుంది. దీని వెనక స్వభావము, కర్మలు, నిత్యము ఇదంతా వాళ్ళు ఒప్పుకోరన్నమాట. కానీ వైదికం ఏం చెప్తుంది? లోకమున ఒకటి ఉపయోగించుకునే వస్తువు ఉంది. ఉపయోగించుకునే వస్తువుని మనం ఏమంటాము? మనం దేన్నైతే ఉపయోగించుకుంటున్నామో దానికి మనం ఏం పేరు పెడుతున్నాం? మొత్తానికి కలిపి శరీరంతోనే ఇంత క్లూ ఇచ్చాడుగా. మనం ఉపయోగించుకునే సర్వ పదార్థాలకి ఏమి నామం ఇచ్చాము? సర్వ పదార్థాలకు, ఒక్కదానికి కాదు.
కార్య జగత్తు. అంతే, ప్రకృతి అనండి. అర్థమైందా? కార్యరూప జగత్తు లేదా కారణరూప జగత్తు. జగత్తు. ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకునేవాడు ఎవడున్నాడు? జీవులు. జీవాత్మ. నియామకుడు పరమాత్మ. ఇప్పుడు అసలు జీవాత్మ కూడా క్షణికమే అనుకుందాం. అనుకున్నప్పుడు ఈ జీవాత్మ నీటి బుడగ లాంటిది అని ఒప్పుకుంటే, మరి ఆ శరీరమున జీవుడు కేవలం సుఖమే అనుభవిస్తున్నాడా లేదా కేవలం దుఃఖం అనుభవిస్తున్నాడా? రెండు అనుభవిస్తున్నాడు. రెండు అనుభవిస్తున్నాడు. సరే, సుఖం అనుభవించుట అందరికీ ఇష్టమే, మరి దుఃఖం ఎంత తీవ్రంగా ఉంది? మీరు ఈ దుఃఖము అజ్ఞానం వల్ల అనుభవిస్తున్నాడు అని మనం అనొచ్చు. ఎందుకంటే శాస్త్రము కూడా ఏం చెప్తుంది? నిన్న కూడా మనం కథ చెప్పుకున్నాం. ఒక బాలుడికి 100 రూపాయలు పోతే వాడు ఎక్కువ రోధిస్తాడు. అదే నానమ్మ 100 రూపాయలు పోతే ఆమె అక్కడ జరుగుతున్న ఉత్సవాన్ని అయితే ఆమె ఎంజాయ్ చేస్తుంది. ఇంతే లోకం అనుకుంటే అది సరి అయినది కాదు. లోకమున కొన్ని బాధలు ఎలా ఉంటవి? ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. శరీరం అంతా కూడా ఆ వ్యాధి కణాలతో మొత్తం రౌద్ర అంటే దుఃఖ రూప స్థితి ఉంది. ఇప్పుడు అతన్ని మీరు మెడిటేషన్ చేయించగలుగుతారా? అతనితో చేయించలేము. అర్థమైందా? అతనితో మీరు సత్సంగం చేయించగలుగుతారా? చేయించలేము. అంటే దుఃఖము కూడా ఒక సీమితంగా ఉంటేనే జీవుడు దాన్ని తట్టుకోగలడు. ఆ దుఃఖం జీవాత్మ కంటే కూడా, జీవాత్మ ఏక అనుకము, కానీ జీవుడు ధరించుకొని ఉన్న శరీరములో మొత్తం ఆ వ్యాధి వ్యాపించింది ఉందనుకోండి, అప్పుడు జీవుడు అంతక పూర్వము ఎంత సాధన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఇప్పుడు వ్యాధి ఏమైంది? అక్కడ వర్తమానములో తీవ్రమైంది. ఆ తీవ్ర స్థితిలో మనమందరం అనుకుంటాం, ఈయన ఇంత సత్సంగం చేశాడు, ఇన్ని మంచి పనులు చేశాడు, ఇంత ధైర్యంగా ఉండే. ఇప్పుడు ఏందనంటే, ఇప్పుడు అతని శక్తికి మించి వ్యాధి అక్కడ స్వామిగా ఉంది. ఇతని శక్తి సన్నగిల్లింది, వ్యాధి శక్తి ఇంకొక చోట ఇంకొక వ్యక్తికి అదే వ్యాధి ఉంటది. అతను తట్టుకున్నాడని మనం అంటూ ఉంటాం. తట్టుకున్నాడు అంటే అతనికి అక్కడ ఏదైతే ఔషధం ఇచ్చారో ఆ ఔషధము అతనిని ఏం చేసింది? అక్కడ ఆ వ్యాధి దుఃఖము నుండి ఔషధం దూరం చేస్తుంది, కాపాడుతుంది. ఇతనికి ఆ ఔషధం పని చేయట్లేదు, అక్కడ అతనికి ఔషధం పని చేస్తుంది. ఒకవేళ ఆత్మ నీటి బుడగ లాంటిదంటే ఇద్దరికి ఒకటే వ్యాధి వచ్చింది, ఒకరికి ఎందుకు అది సమతుల్యంగా ఉంది, ఇంకొకరికి ఎందుకు ఇంత విపరీతంగా ఉంది అంటే మన వైదిక సిద్ధాంతం ఏం చెప్తుంది? కర్మ ఫలము అంటుంది. కనుక లోకమున ఎంతమంది కార్యరూప జగత్తుని, ఆత్మని, ఈ ప్రారబ్ధం అంటూ ఏమీ ఉండదు, పుణ్యము పాపం అంటూ ఏమీ ఉండదు అని శాస్త్ర విరుద్ధంగా ప్రచారం చేస్తారు, క్షణికం అంటారు, నీటి బుడగతో పోలుస్తారు. కానీ ఇది సరి అయినది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక మాల అల్లుతున్నారు. మాల అల్లేటప్పుడు మీ ఎడమ చేతిలో ఏముండాలి? సూది ఉండాలి. ఆ సూదికి వేలాడుతున్నది ఏముండాలి? ఆ దారము సూదితో సంబంధం ఏర్పరచుకుంటేనే మీరు ఈ పుష్పాన్ని దానికి జత చేయాలి. అది క్షణికం అనుకోండి. మీరు పువ్వు తీసే లోపు సూది మాయం అవ్వాలి, సూది పట్టుకునే లోపు దారం మాయం అవ్వాలి. దేనికి క్షణికం అన్నారు, ఏది అశాశ్వతం అన్నారు అంటే, ఇప్పుడు మనం ఈ శరీరం ధరించుకున్నాం. ఈ శరీరాన్ని మనం ధరించుకొని ఉన్నప్పుడు ఇందులో మనం 60 ఏండ్లు 70 ఏండ్లు 80 ఏండ్లు ఉంటామా ఉండమా? ఉంటాం. కానీ సంకల్పం చెప్పుకునేటప్పుడు మీరు మీ ముత్తాత పేరు చెప్తున్నారు, ప్రపితామహ అంటారు. మీ ప్రపితామహ ఇప్పుడు ఉన్నాడా? లేడు.
అంటే మీ ప్రపితామహ ఏదైతే ధనము సంపాదించుకొని తన నామమును యశస్సులోకి మార్చుకున్నాడో, ఇప్పుడు అతను ఏర్పరిచిన భవనము కానీ అతను ఏర్పరిచిన ధనము కానీ అతనితో ఉందా, మీతో ఉందా? దానికన్నారు ఈ అశాశ్వతమైన క్షణికమైన సంపత్తుల వెనుక మీరు శాశ్వతమైన ఆత్మను మర్చిపోవద్దు అని ఆ విధంగా శాస్త్రం మనకి అంటే ఉపదేశించింది. ఈ క్షణికము అశాశ్వతం అనే పదాన్ని మనం ఎంతవరకు తీసుకెళ్ళినామంటే, లోకమున ఈ ఇంద్రియాలు కానీ ఈ కర్మలు కానీ ఆత్మ కానీ ప్రకృతి కానీ అన్నీ క్షణికమే. అంటే ఈ సూక్ష్మమైనటువంటి సిద్ధాంతాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఆచరించలేకపోతున్నారు. కారణము కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకు ఇంత అజ్ఞానం లోకమున వ్యాపించి ఉంది అని. ఒకసారి బుద్ధుని దగ్గరికి ఒక పుత్రుడు వచ్చాడు. బుద్ధ మహాశయ, మా నాన్నగారు చనిపోయారు, అయినా స్వర్గలోకానికి వెళ్ళాలని నా కోరిక, మరి నాకేదైనా ఉపాయం చెప్పండి, మా నాన్న స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏమైనా పూజలు పునస్కారాలు ఉంటే నాకు ఉపదేశించండి, అవి నేను చేస్తాను, చేసి మా నాన్నని నేను స్వర్గానికి పంపిస్తాను అని అంటాడు. అప్పుడు బుద్ధుడు నవ్వి, నీవు రేపు సూర్యోదయ సమయానికి ఫలానా చోటుకి ఒక కుండ తీసుకో, ఆ కుండలో శుద్ధమైన ఆవు నెయ్యి తీసుకో, దాన్ని మంచిగా తెల్లటి వస్త్రముతో నువ్వు నమ్ముతున్న శ్రీకారమో స్వస్తికో ఏదో దానికి ఆ వస్త్రానికి రాసి చక్కగా దాన్ని కట్టి చెప్పిన ప్లేస్ కి రేపు ఉదయం రా అంటాడు. ఇతను గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో జీవనాధారం గల ఒక 10 ఇండ్లున్నవి, కుండలు తయారు చేసే కుమ్మరి వాళ్ళ వృత్తితో. వాళ్ళ దగ్గరికి వెళ్ళంటాడు, ఇంతవరకు గ్రామములో ఎవరికి కూడా అంత పెద్ద కుండ, అంత అందమైన కుండ తయారు జరగలేదు, అటువంటి కుండను నాకు మీరు సాయంత్రం వరకు తయారు చేసి ఇవ్వండి అంటే, ఇంతకు పూర్వం అటువంటి కుండని ఎవ్వరు కూడా మన గ్రామములో ఉపయోగించుకోలేదు, అటువంటి కుండను నాకు నిర్మాణం చేసి ఇవ్వండి అని చాలా అందముగా ఆకారము గల కుండని అతను అక్కడ చేయించుకొని నెయ్యి దుకాణం దగ్గరికి వస్తాడు. వచ్చి, మీరు నాకు ఎంతటి శుద్ధమైన నెయ్యి ఇవ్వాలంటే, ఇంతవరకు ఆ నెయ్యిని ఎవ్వరు భుజించలేదు, ఉపయోగించుకోలేదు, అటువంటి సుగంధయుక్త నెయ్యిని నాకు ఇవ్వండి అంటాడు. ఆ ఆపణంలోకి నెయ్యి కొనుగోలు చేస్తాడు. వస్త్రాల దుకాణానికి వెళ్ళి, నాకు తెల్లటి వస్త్రము చాలా మెరువాలి, మృదువుగా ఉండాలి, అది ఇంతవరకు ఎవ్వరు కూడా కొనుగోలు చేయలేరు, అంత విలువైన తెల్లటి వస్త్రాన్ని నాకు ఇవ్వండి అంటాడు. గ్రామస్తులందరూ ఎంత భక్తి, ఎంత నమ్రత ఉంది చూడు, ఎవ్వరికి కూడా అందుబాటులో లేని కుండ, ఎవ్వరు కూడా వాడని నెయ్యి, ఎవరు కూడా కొనుగోలు చేయని వస్త్రం అడిగి తీసుకుంటున్నాడు ఓ అని అందరూ కూడా ఆశ్చర్యంగా ప్రసన్నముగా తనకి ఇచ్చారు. ఇంకా చక్కగా తెల్లారి స్నానం చేసుకుని భార్యకి చెప్పి బుద్ధుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్తాడు. బుద్ధుడు ఏమంటాడంటే, కుండని మంచిగా తీసుకొచ్చిన వస్త్రంతో చక్కగా కట్టేపిచ్చి, నీవు ఈ చెరువుకి మధ్యలోకి వెళ్ళు, ఎంత మధ్యలోకి వెళ్ళగలిగితే అంత మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గుణకరాళ్ళని ఆ కుండలో పోసి, అందులోనే నెయ్యి ఉంటది, ఆ నెయ్యిలోనే ఈ గుణకరాళ్ళని వెయ్యు, వేసి గట్టిగా వస్త్రం కట్టి నీవు ఎంత ప్రయత్నం చెయ్యాలి అంటే, గుణకరాళ్ళు పైకి తేలాలి, నెయ్యి నెయ్యేమో నెయ్యి కిందికి వెళ్ళాలి, గుణకరాళ్ళు పైకి రావాలి, నెయ్యి కిందికి రావాలి. అది నువ్వు చెయ్యగలిగితే
మీ నాన్నకి స్వర్గ ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. ఈ అంటే అరే వేరే వాళ్ళేమో కొబ్బరికాయలు కొట్టి ఈ పూజలు ఆ పూజలు పత్రి తర్పణం ఆవుదానం సువర్ణదానం గోదానం భూదానం ఇన్ని చేపిస్తే ఈ మహాత్మా బుద్ధుడు ఎంత చిన్న పని చెప్పాడు నాకు అనుకొని సంతోషంగా చెరువులోకి వెళ్ళాడు. గురువు గారే ఒక పెద్దది లావుది కర్ర ఇచ్చాడు. ఒకేసారి పగలాలి, పగిలిన తర్వాత నెయ్యి కిందికి వెళ్ళాలి, గుణకరాలు పైకి రావాలి. చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ప్రసన్నంగా ఉన్నాడు. ఇక సూర్యుడిని చూసుకొని నమస్కరిస్తూ ఇక నేను మా నాన్నని స్వర్గానికి పంపిస్తున్నా అని ఇక ఆ కుండని నీటిలో వదులుతూ బలంగా కుండని కొట్టాడు. కొట్టేసరికి ఏమైంది, గురువు గారు చెప్పిన దానికి అక్కడ వ్యతిరేకంగా జరిగింది. గురువు గారు ఏమన్నారు, నెయ్యి కిందికి పోవాలి అన్నారు, గుణకరాలు పైకి రావాలి. కొట్టగానే ఏమైంది, రాళ్ళు పైకి వస్తుంది, గులకరాలు కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళిపోతాయి. ఒడ్డు దగ్గరికి చేరుస్తాడు. ఈ గ్రామంలో ఎవరైతే చాలా దుష్టమైన నీచాతి నీచమైన భార్యా బిడ్డల్ని పట్టించుకోకుండా గ్రామస్తులందరినీ ముంచి చనిపోయిన వారు నీకెవరైనా తెలిసి ఉంటే అటువంటి ఇంటి నుండి ఒకరిని పట్టుకొని రా అంటాడు. అంటే గ్రామములో అంతకంటే మించిన దుష్టుడు ఉండకూడదు. అటువంటి ఆ ఇంటికి వెళ్ళి ఆ దుష్టుడు చనిపోతే ఆ ఇంటి నుండి ఒకరిని పట్టుకరా. ఈ సగం హోంవర్క్ ఇక్కడ పెట్టాడు, వెళ్ళాడు. మరి ఇతని వయసు మధ్య వయసు, మరి చాలా స్పష్టంగా కనుక్కోవాలి కదా అతనికి సమానంగా దుష్టుడు అంటే గ్రామంలో ఇంక అతనికి మించిన దుష్టుడు ఉండకూడదు. వెతుకుతే వెతుకుతే ఇగో అక్కడ ఆ గుడిసెలో ఆ ముసలోడు ఉండే, అందుకే వాడిని గ్రామ బహిష్కరణ చేశారు ఎప్పుడో పెద్దలు. వాడు చాలా దుష్టుడు ఉండేనంట. తమ్ముణ్ణి భార్యని బిడ్డల్ని జన్మనిచ్చిన అమ్మ నాన్నకి గంజి కూడా పోయలేదంట. ఎంతో మందికి అప్పులు చేసి రుణం కూడా తీర్చుకోక ముందు తాగి ఇక జనాలు చెవులు రెడ్ అయిపోతున్నాయి. ఆ విధంగా చెప్పారు. చెప్పి ఆ గుడిసె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మీ ఇంట్లో ఎవరిని చనిపోయారంటే, చనిపోకేంది మా ఇంట్లో చాలా మంది చనిపోయారు, ఈ చనిపోయిన వాళ్ళలో వీడికి మించిన దుష్టుడిగా వీడు అని చెప్తే, సరే మరి మీ ఇంట్లో వారసులు ఎవరైనా ఉన్నారా అంటే ఆ ఉన్నారు. ఇప్పుడు అతనికి కూడా కుండ, అతనికి కూడా నెయ్యి, అతనికి కూడా తెల్లటి వస్త్రము, అతనికి కూడా గుణకరాలు వేసి అతన్ని కూడా ఇతను ఎక్కడ కుండ పగలగొట్టాడో అక్కడికే తీసుకెళ్ళమంటాడు. అతనికి కూడా అదే చెప్తాడు, నీవు వెళ్ళి కుండని పగలగొడితే ఇతను పగలగొట్టినప్పుడు ఇతని గుణకరాళ్ళు పైకి తేలితే నెయ్యి కిందికి తేలాలి. అతను కూడా ఆ దుష్టుడు కూడా పగలగొట్టాడు. ఏం జరిగింది, సేమ్ అట్లనే అవుతుంది. ఇప్పుడు దుష్టుడు యొక్క తాత ముత్తాత చనిపోయినప్పుడు అతని నామముతో వాళ్ళు స్మరించుకుంటూ ఆ కుండని ఆ నెయ్యిని గుణకరాలని పగల కొడితే దుష్టుని నామముతో కూడా గుణకరాలు కిందికెళ్ళిపోయినాయి, నెయ్యి పైకి వచ్చింది. మరి మంచిగా జీవించినటువంటి మీ నాన్న పేరు మీద కూడా స్వర్గానికి పంపించాలి అనుకుంటే ఇక్కడ కూడా జరిగింది. అంటే లోకమున ఒక గురువు వలన, గురువు యొక్క మంత్ర జపము వలన ఎవ్వరి కర్మలు ఎవ్వరము మార్చడానికి వీలు లేదు. ఎందుకంటే బరువైన వస్తువు కిందికి పోతుంది, తేలికైన వస్తువు తేలుతుంది. దుష్ట కర్మములు చేసిన వాడు కింది యోనిలోకి వెళ్తాడు, శుభకర్మలు చేసిన వాడు యోనికి వెళ్తాడు. మనం లోకమున ప్రతిరోజు మన గృహమున జిల్ల పురుగులను చూస్తాము, చీమల్ని చూస్తాము, కాక్రోచ్లని చూస్తాము, కప్పల్ని చూస్తాము, గబ్బిలాలను చూస్తాము. వర్షం వస్తే చెట్టు ఉందంటే దాని నుండి కొత్త కొత్త ఎప్పుడు చూడని వేల పురుగులను చూస్తాం. చూసి కూడా ప్రతిరోజు మనం ఏమనుకుంటాము, పరంపిత పరమాత్ముడు
అన్యాయకారిని రక్షిస్తున్నాడు. న్యాయకారికి ఇంకా విలువనే ఈ సమాజంలో లేదు అని భ్రాంతిలో ఉన్నాం. ప్రతిరోజు అడవికి వెళ్ళక్కర్లే, మనం మన ఇంటిలోనే వేల కొలది యోనులను చూస్తూ కూడా మనము జంకు చెందట్లేదు, మనము భయపడడం లేదు, మనము సత్యాన్ని స్వీకరించం లేదు. దానికి భగవంతునితో సంబంధం లేదు మాతాజీ. మనమే వర్ణించుకుంటున్నాం, వీడు దుష్టుడు, వీడి కర్మఫలం ఎప్పుడు అనుభవిస్తాడు, నేను ఈ మంచి పని చేసిన. అరే నువ్వు మానవ జన్మలో ఉన్నావంటేనే నువ్వు మంచి కర్మలు చేసినట్టు. చేసుకొని వచ్చినట్టు మానవ జన్మ. మనం రోజు మన ఇంట్లో ఊడుస్తున్నటువంటి పురుగులు కనబడుతున్నాయంటే ఎక్కడో ఎవరినో దుష్టత్వం చేసిండ్రు కాబట్టి ఇక్కడ ఈ విధమైన యోనుల యందు ఉన్నారు. ఇంకా భగవంతుడు మనకి ఇదే కర్మ ఫలము, అంధం తమః ప్రవిశంతి నా విద్యతే యనాయ. ఇంకా ఎంత సాక్షిభూతం చెప్పాలి. అందుకే మళ్ళీ మనమేం శాస్త్రం రాసుకున్నాము, అసలు మనుష్యులలో కూడా ఒక పురుష శరీరంలోనే ఆత్మ ఉంటది, స్త్రీ శరీరంలో ఆత్మ ఉండదు. అటులనే వివిధ క్రిమి కీటకాది లతలు వృక్షాలు ఎందులో కూడా సోల్ లేదు అని వాటిని మనం భుజించడం నేర్చుకున్నాం. ఇది మనము రాసుకున్న శాస్త్రమే. కానీ పరమాత్ముడు మాత్రం ఏం చెప్పాడు, కర్మఫలాలు ఉంటవి. ఆ కర్మ ఫలాలు మీకు ఏ రకంగా లభిస్తున్నవి? ప్రధానముగా శరీర రూపముగానే లభిస్తుంది. మీ యొక్క కర్మ ఫలాలు మీకు శరీర రూపకంగానే లభిస్తుంది. యోనుల యందే మీరు విభజింపబడతారు. కానీ ఎప్పుడైతే మీ కర్మలు 52, 53 పుణ్యకర్మలు ఉన్నవి, 48, 47, 49 పాపకర్మలు ఉంటే, అరే నువ్వు 49 ఫినిష్ చేసుకున్నాక నేను మానవ జన్మ ఇవ్వను, 53 ఉన్నా, 70 ఉన్నా, 80 ఉన్నా, 55 ఉన్నా, 60 ఉన్నా, 65 ఉన్నా, నేను 50 దాటిందంటే ఏమిస్తాను? ఈ మనుష్య యోనిలో 60, 70 ఉన్నవాడి జీవితం ఒకలాగా ఉంటది. 50 నుంచి 60 చేసిన వాళ్ళ జీవనం ఇది మనము తెలుసుకోకుండా ఏం చేస్తున్నాము? అయితే ఇప్పుడు 60, 70, 80లో ఉన్నవాడు ధనవంతుడు ఉండొచ్చు, మంచి బలశాలి ఉండొచ్చు, కోటాన కోట్ల ఐశ్వర్యవంతుడు ఉండొచ్చు. కానీ వాడు ఆ ఐశ్వర్యవంతముతో ఈ భూలోకానికి వచ్చాడు. పుట్టినప్పుడే వాళ్ళ తాతలు జమీందారులు. ఇప్పుడు వాడు ఆ ధనమును, ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అది వేరు. దుర్వినియోగం చేసుకుంటున్నంత మాత్రాన అతను పూర్వజన్మలో కూడా ఇటువంటి దుష్ట కార్యములు చేశాడు అనడానికి మనలాంటి వాళ్ళం 50 నుంచి 60 మధ్యలో వచ్చాం మానవ జన్మకి. మనం వర్తమానములో సత్కర్మలు చేస్తున్నాం, వర్ణించడానికి వీలు లేనంత శాస్త్రోక్త జీవనం గడుపుతున్నాం. కానీ పూర్వం మన కర్మలు ఎలా ఉన్నవి? ఇది తెలుసుకుని శాస్త్రం ఏం చెప్తుంది అంటే, శరీరములో ఔషధానికి కూడా అందుతలేదు, వ్యాధి అంతు చిక్కుతలేదు, వైద్యానికి కూడా అంతు చిక్కట్లేదు, శల్య చికిత్స ద్వారా కూడా ఆ అవయవము తొలగింపబడడానికి వీలు లేదు. అప్పుడు నువ్వు దుఃఖింపబడ్డావు అనంటే కొంతవరకు అది ప్రారంభం. కానీ నువ్వు కూర్చొని ఏదైతే ఆ వ్యక్తి ఎదురుగా లేదు, ఆ వ్యక్తి అన్న మాటలు ఎదురుగా లేవు, అది గతం. కానీ వర్తమానంలో మనం ఎందుకు ఏడుస్తున్నాం?
తలుచుకొని నేర్చుకొని దానికి పరమాత్ముడు కారణం కాదు. కాదు. కాదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకని అరే అతను అనుభవించే ఐశ్వర్యాన్ని చూసి బాధపడకు, ఇంకా అతని పట్ల జాలిపడు. ఎవరైతే ధనవంతులుగా, రూపవంతులుగా, శక్తివంతులుగా, మంచి సమర్థులుగా పుట్టి కూడా వర్తమానములో అబద్ధం ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, అనేక రకాలుగా ఎత్తుకు పై ఎత్తులేస్తున్నారంటే మనకు వాళ్ళని చూసి జాలి వేయాలంట. ఎందుకు? మళ్ళీ జన్మ ఎట్లా వస్తుందో అని సరిపోతుంది అట్లా. అర్థమైందా? అరే వీడు పరమాత్ముడిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఇంత ఐశ్వర్యవంతుడుగా పుట్టేవాడు, కానీ ఇవాళ ఆ శక్తిని ఏం చేస్తున్నాడు? వినియోగం చేసుకుంటున్నాడు. సరే, నా కర్మ ఇది, నేను ఇప్పుడు నా శక్తిని సద్వినియోగం చేసుకుంటా, పరమాత్ముడు నా కర్మలకు సాక్షిభూతుడు అని మనం ధైర్యాన్ని కూడబెట్టుకొని కర్మలను గొప్పగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అందుకనే ఏది కూడా శాశ్వతము కాదు. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న దుఃఖము శాశ్వతము కాదు, అతను అనుభవిస్తున్న ఐశ్వర్యము కాదు. అందుకని శాస్త్రం ఇది చెప్తే దీన్ని యథార్థముగా మన వరకు తేకుండా ఆత్మ శాశ్వతము కాదు, ఆత్మ శాశ్వతం. కానీ వర్తమానములో ఏ దేహములో ఉన్నామో ఇదే దేహములో యుగ యుగాలు ఉంటాం అనుకోవడం శాశ్వతం కాదు. అది తెలుసుకోండి. అర్థమైందే? దీనికంటే ఒక సమయం ఉంటది, సమయం తర్వాత ఉండదు. నువ్వు పూర్తిగా సమయాన్ని కూడా క్షణికము అనంటే ప్రపంచంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది ఇక్కడ ధ్వంసం అవ్వాలి, కానీ మీ వరకు వస్తుందంటే ఇందులో ఉన్న వేగము సత్యం, ఇందులో ఉన్న శబ్దము సత్యం, ఇందులో ఉన్న తరంగాలు సత్యం. కానీ ఎంత సత్యము అనంటే ప్రకృతి ఎంత సత్యం కాదు, ఆత్మ అంత సత్యము కాదు, పరమాత్మనంత సత్యము సత్యమే. కానీ సూక్ష్మ 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 వస్తువులతో పోల్చుకుంటే ఇవి అంత శాశ్వతం కాదు అంటున్నాడు. అర్థమైందా? ప్రపంచంలో ఒకదానికంటే ఒకటి సూక్ష్మం, ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. ఇప్పుడు శబ్దం ఉంది, ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు వినే వ్యక్తి వరకు వెళ్తుంది, కానీ 10 ఏళ్ళకు కూడా ఇదే సౌండ్ ఉంటుందా అంటే ఉండదు. అర్థమైందా? ఇలా లోతుగా తెలుసుకొని శాస్త్రీయ జ్ఞానాన్ని మనం అభ్యసించుకొని, క్షణికం అంటే నేను ఇప్పుడు బంగారం వేసుకున్నా, ఇది సాయంత్రం వరకు మాయమవుతుందా అంటే కాదు, దానికి కూడా కొద్ది సమయం పడుతుంది. కానీ ప్రళయములో ఈ ఆభరణం ఇలాగే ఉంటదా అనుకుంటే పొరపాటు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.